ఒకే ఇంట్లో నలుగురు మృతి కేసులో మిస్టరీ వీడింది. కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలే హత్యలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీన హత్యలు జరగగా ఘటనా స్థలిలో ఏ ఒక్క ఆధారం లభ్యం కాలేదు. అయినప్పటికీ పోలీసులు తీవ్రంగా శ్రమించి సుపారీ గ్యాంగ్ ని అదుపులోకి తీసుకున్నారు. నల్గొండలోని తెలంగాణ కాలనీలో నలుగురు దారుణ హత్యకు గురయ్యారు. వారు చనిపోయి మృతదేహాలకు పురుగులు పట్టి దుర్వాసన వచ్చే వరకు అక్కడ హత్య జరిగిందన్న అనుమానం రాకుండా నిందితులు పక్కాగా ప్లాన్ చేశారు. ఈ నెల 19న శుక్రవారం ఇంట్లో నిద్రిస్తున్న భార్యాభర్తలు సుల్తాన్, హసీనా, కొడుకు ముజామిల్, కుమార్తె అఫోరాలు దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి 22వ తేదీన పోలీసులకు సమాచారం అందడంతో గేటు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లారు. అప్పటికే మృతదేహాలు కుళ్లిపోయాయి. చుట్టూ ఇల్లే ఉన్నా తరచూ ఇంట్లో ఘర్షణలు జరగడంతో కాలనీ వాళ్లు లైట్ గా తీసుకున్నారు. శనివారం ఉదయం అరుపులు వినిపించినా గేటుకు తాళం వేసి ఉండడంతో ఎవరూ ఆ ఇంటి పరిసరాల్లోకి వెళ్లి చూడలేదు. సీసీ కెమెరాలు ఉన్నా సరైన ఆధారాలు సేకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఘటనకు ముందు ఓ ఆటో బైక్ పై కొందరు సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన హసీనా మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి సుపారీ గ్యాంగు చేత హత్య చేయించినట్లు నిర్ధారణ అయ్యింది. హసీనాకు గతంలో 2 పెళ్లిళ్లు జరగ్గా నల్గొండకు చెందిన మహ్మద్ సుల్తాన్ ను 3వ వివాహం చేసుకుంది. సుల్తాన్ కు కూడా గతంలో 2 పెళ్లిళ్లు జరగగా సుల్తాన్ మొదటి భార్య, పిల్లలు మహ్మద్ ముజమిల్, అఫోరాలతో కలిసి నల్గొండలో జీవిస్తున్నారు. హసీనా పేరు మీద ₹1,00,00,000 విలువైన స్థలాలు, ఇల్లు ఉన్నాయి. ఆ ఆస్తిని తమకు ఇవ్వకుండా తన 3వ భర్త అయిన సుల్తాన్ పిల్లల మీద వీలునామా రాస్తున్నట్లు హసీనా చెప్పడంతో కక్ష పెంచుకొని హసీనా మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి హైదరాబాద్ పాత బస్తీకి చెందిన 4 రౌడీ షీటర్ల చేత హత్య చేయించిందని పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం సుల్తాన్ మృతదేహంపై 6 చోట్ల కత్తి గాయాలు ఉండగా హసీనాకు 7 చోట్ల, కుమార్తె అప్సరకు 9 చోట్ల, ముజమిల్ కు ఏకంగా 16 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.